జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి 4వ స్థానంలో గురువు, బుధుడు, శుక్రుడు, లాభస్థానంలో రాహువు, తృతీయంలో రవి, ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. కానీ ఏలినాటి శని ఉన్నది. వ్యయ స్థానంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు బ్రాహ్మణుడు నలుగురు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివుని దర్శించండి, వారంలో రుద్రాభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, మంగళవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేషరాశి వారికి ధనపరంగా సమస్యలుంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 27వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. కుటుంబ పరంగా సమస్యలుంటాయి. వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. ఎప్పుడైతే శుక్రుడు 4వ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్తారో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 4వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆడవాళ్లతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. అంటే మీ లవర్ కి ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. ఒక స్త్రీ మూలంగా మీ ఇద్దరి మధ్య లవ్ ప్రపోజల్ వచ్చి మీకు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటది. మ్యారేజ్ దాకా వెళ్లే అవకాశం కూడా ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. ఎలినాటి శని ఉన్నది కాబట్టి సమస్యలు అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం కూడా ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలతో చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగున్నది. మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమ భావంలోకి వెళ్ళటం మూలంగా మంచి మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది. వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం కూడా ఉంటది. అది కూడా ఒక స్త్రీ మూలంగా ఇది కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు గారి దృష్టి దశమ స్థానం మీద పడింది. మరియు దశమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు. గురుగారి దృష్టి
దశమాధిపతి శని మీద పడింది. కానీ ఇక్కడ ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి మేషరాశి వారికి ఇబ్బందులు తప్పవు, సమస్యలు తప్పవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశికి అస్సలే యోగకారుడు కాడు శని, ఇబ్బందులు పెడతారు. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరింగ్ దీశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.